రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురొడ్డి పోరాడారు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ కౌన్సిలర్లు. తామంతా వైఎస్ఆర్సీపీకి విధేయులమని మరోసారి నిరూపించారు. అక్రమ కేసులు పెట్టి వేధించినా, ఆస్తులను ధ్వంసం చేసినా వైఎస్ఆర్సీపీని వీడేది లేదని కరాఖండిగా చెప్పేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీకి భంగపాటు తప్పలేదు. వెంకటగిరి నియోజకవర్గం ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ అడ్డానేనని మరోసారి రుజువైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కుట్రలకు తెరలేపుతోంది. అన్ని పదవులను దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఎన్ని కుట్రలు చేసినా పలుచోట్ల భంగపాటు తప్పడం లేదు. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆవిరైపోయింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తన వైపు లాక్కుందామని ప్రయత్నించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు షాక్ తగిలింది. 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మీద పెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 కౌన్సిల్ స్థానాలుండగా అన్నింటా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో 3 టీడీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి 22 మంది కౌన్సిలర్లున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లలో చీలిక తీసుకువచ్చి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కుట్రలకు తెరలేపారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన స్ట్రాటజీకి పదును పెట్టారు. ప్రలోభాలకు ఏమాత్రం లొంగకుండా కౌన్సిలర్లను కాపాడుకుంటూ వచ్చారు. అక్రమ కేసులు పెడతామని ఎమ్మెల్యే బెదిరించిన, అధికారాన్ని ఉపయోగించి ఆస్తులను ధ్వంసం చేస్తామని వేధించిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు లొంగలేదు. రామ్ కుమార్ రెడ్డి అండతో టీడీపీకి జలక్కిస్తూ వైఎస్ఆర్సీపీకి జై కొట్టారు కౌన్సిలర్లు. వెంకటగిరి పుర కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకే బాట మీద నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం చైర్పర్సన్ ఎవరైతే ఉండాలో నక్కా భానుప్రియ గారిని నిర్ణయించారో వారినే కొనసాగించాలని 19 మంది కౌన్సిలర్స్ ఏకతాటి మీదకి వచ్చి నిర్ణయించడం జరిగింది. కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టడంతో టీడీపీ చేతులెత్తేసింది. వైఎస్ఆర్సీపీ ముందు తలవంచక తప్పలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం వెంకటగిరిలో నడవదని, వైఎస్ఆర్సీపీ రూలింగ్ మాత్రమే నడుస్తుందని కౌన్సిలర్లు రుజువు చేశారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీ దెబ్బకు వెంకటగిరిలో సైలెంట్ అయిపోయారు టీడీపీ నేతలు.